నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా విషాదకరమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఇది 2003లో లండన్లో జరిగింది. చౌహాన్ కుటుంబం మొత్తం 5 సభ్యులు అనుమానాస్పదంగా అదృశ్యమయ్యారు. ఆ తర్వాత తెలిసింది వాళ్ళు హత్య చేయబడ్డారని. మన దగ్గరున్న సమాచారం ప్రకారం అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఆ తర్వాత పరిణామాలేంటి, వీటిని కొంచెం లోతుగా చూద్దాం. లండన్లో చూడండి, అమర్జిత్ చౌహాన్ 45 ఏళ్లు, స్వయం కృషితో పైకొచ్చిన వ్యాపారవేత్త. ఆయన భార్య నాన్సీ 24 ఏళ్లు, ఇంకా వాళ్ళిద్దరు చిన్న పిల్లలు. ఊహించండి, 18 నెళ్ల రవీందర్, ఇంకో పాప కేవలం 8 వారాలు దేవిందర్. వీళ్లతో పాటు నాన్సీ తల్లి కూడా, చరణ్జీత్ కౌర్ 51 ఏళ్లు. భారతదేశం నుంచొచ్చారావిడే కూతుర్ని చూడ్టానికి. వీళ్లంతా అంటే ఫిబ్రవరి 2003లో ఉన్నట్టుండి ఎవ్వరికీ కనిపించకుండా పోయారు. ఒక కుటుంబం మొత్తం. అసలేం జరిగుంటుంది? ఈ కేసు చూస్తే దీని వెనుక ప్రధానంగా డబ్బు, ఆస్తి కనిపిస్తున్నాయి. కెన్నెత్ రీగన్, విలియం హోన్జీ అని ఇద్దరున్నారు. వాళ్లకి నేర చరిత్ర ఉంది. వాళ్ళు అమర్జిత్ చౌహాన్కు చెందిన సిఐబిఏ ఫ్రైట్ అనే షిప్పింగ్ కంపెనీని చేజిక్కించుకోవాలని చూశారు. ఆ కంపెనీ అంటే పెద్ద కంపెనీనా? అవును. దాని వార్షిక టర్నోవర్ దాదాపు 4.5 మిలియన్లు అప్పట్లో. చాలా విజయవంతమైన కంపెనీ. వీళ్ల ప్లాన్ ఏంటంటే ఆ కంపెనీని అడ్డం పెట్టుకుని ఖాట్ అనే ఒక మాదక ద్రవ్యాన్ని అక్రమంగా రవాణా చెయ్యాలని. ఓహో, అంటే కంపెనీని కేవలం ఒక ముసుగుగా వాడుకోవాలని అనుకున్నారన్నమాట. అంతే. దానికోసం ఇంత ఘోరానికి పాల్పడ్డారు. ఇది భయంకరంగా ఉంది. అయితే ఈ రీగన్కి చౌహాన్కి ముందే పరిచయం ఉందా, లేక అప్పటికప్పుడు జరిగిందా? అదే ఇక్కడ కీలకం. వాళ్ళిద్దరికీ పరిచయం ఉంది. గతంలో చౌహాన్ పన్ను ఎగవేత కేసులో జైల్లో ఉన్నప్పుడు రీగన్ కూడా వేరే నేరానికి అదే జైల్లో ఉన్నాడు. అక్కడ పరిచయమైంది. ఓహో, జైల్లో పరిచయమా? అవును. 2002 వేసవిలో రీగన్ బయటకొచ్చాక నమ్మకంగా చౌహాన్ దగ్గర డ్రైవర్గా చేరాడు. హెచ్జీవీ డ్రైవర్గా. అంటే నమ్మకాన్ని చూరగొని. అవును. ఆ నమ్మకాన్నే వాడుకున్నాడు. ఫిబ్రవరి 13, 2003న స్టోన్హెంజ్ దగ్గర ఏదో బిజినెస్ మీటింగ్ ఉందని చెప్పి పిలిపించాడు. అక్కడికి చౌహాన్ వెళ్ళాక అతన్ని బంధించి, బాగా హింసించి, కంపెనీని వాళ్లకి రాసిచ్చినట్టు పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారు బలవంతంగా. అయ్యో, నమ్మిన వాళ్లే ఇలా చేస్తే మరి ఆ తర్వాత కుటుంబ సభ్యులు వాళ్లెలా ఈ కుట్రలో చిక్కుకున్నారు? అది చిన్నపిల్లలున్నారు కదా. చౌహాన్ను బంధించాక అతని చేతే నాన్సీకి ఫోన్ చేయించారు. అంతా బాగానే ఉందని, కొద్ది రోజుల్లో వస్తానని చెప్పమని బలవంతం చేశారు. ఆ తర్వాత రోజే ఫిబ్రవరి 14న నాన్సీ, ఆమె తల్లి చరణ్జీత్ కౌర్ ఇద్దరూ పిల్లలు, వాళ్లు కూడా మాయమయ్యారు ఇంటి దగ్గర్నుంచి. ఎలా తెలిసింది వాళ్ళు మాయమయ్యారని? అంటే నాన్సీ తల్లి చాలా భక్తిపరురాలు. ఎప్పుడూ తనతో పవిత్ర సిక్కు గ్రంథం గురు గ్రంథ్ సాహెబ్ ఉంచుకునేవారు. అది అక్కడే ఇంట్లో ఉంది. దాన్ని చూసి ఓంకార్కి అర్థమైపోయింది ఆవిడ ఇష్టపూర్వకంగా ఎక్కడికి వెళ్లలేదని, ఏదో అపాయం జరిగిందని. ఒక చిన్న వస్తువు ఎంత పెద్ద నిజాన్ని బయటపెట్టింది. మరి ఆ తర్వాత వాళ్ళ ఆచూకీ చాలా భయంకరంగా ఉండుంటుంది కదా ఆ వెతుకులాట. నిజంగా చాలా చాలా విషాదకరం. మొదట వీళ్ళేం చేశారంటే 5 మృతదేహాలని డెవెన్లోని గ్రేట్ కోల్ఫోర్డ్ హౌస్ అని ఒక పాత ఫామ్ హౌస్ ఉంది, అక్కడ పాతిపెట్టారు. ఆ స్థలం బెలిండా బ్రూవిన్ అనే మహిళది. ఆమెను కూడా రీగన్ ఈ కుట్రలో వాడుకున్నాడు. అంటే ఆధారాలు మాయం చేయాలని చూశారా? అవును. కానీ పోలీసులు విచారణ ముమ్మరం చేశారని భయపడ్డారు. దాంతో రీగన్, హోన్సీ, ఇంకో వ్యక్తి పీటర్ రీస్ కలిసి ఏప్రిల్ 2003లో ఆ పాతిపెట్టిన మృతదేహాలని మళ్లీ తవ్వితీశారు. మళ్లీ తవ్వితీశారా? ఎందుకు? వాటిని పూర్తిగా మాయం చెయ్యాలని ఒక పడవ కొని డార్సెట్ తీరానికి దూరంగా సముద్రంలో పడేశారు. సముద్రంలోనా? అవును. కాని వాళ్ల ప్రయత్నం ఫలించలేదు. కొన్ని నెలల తర్వాత అమర్జీత్, నాన్సీ, చరణ్జీత్ కౌర్ మృతదేహాలు వేర్వేరు సమయాల్లో ఇంగ్లీష్ ఛానల్ తీరానికి కొట్టుకొచ్చాయి. దేవుడా! మరి పిల్లలు, ఆ 2 పసిపిల్లలు? అదే అత్యంత విషాదకరం. ఆ 2 పిల్లలు రవీందర్, దేవీందర్. వాళ్ల మృతదేహాలు మాత్రం ఎప్పటికీ దొరకలేదు. ఇప్పటికీ దొరకలేదా? అయ్యో, వింటుంటేనే చాలా బాధగా ఉంది. ఇంత కిరాతకానికి పాల్పడిన వాళ్లకి శిక్ష పడిందా? పడింది. ఇది లండన్ మెట్రోపాలిటన్ పోలీస్ చరిత్రలోనే చాలా పెద్ద కేసుల్లో ఒకటి. సుదీర్ఘంగా దాదాపు 8 నెలలు విచారణ జరిగింది. ఖర్చు కూడా చాలా అయింది, దాదాపు 10 మిలియన్ పౌండ్లు. చివరికి జులై 2005లో ఓల్డ్ బెయిలీ కోర్టు తీర్పిచ్చింది.
ఏం చెప్పారు కోర్టు? కెన్నెత్ రీగన్, విలియం హోర్న్సీ ఇద్దర్నీ 5 హత్యలకు దోషులుగా నిర్ధారించారు. వాళ్లకు జీవిత ఖైదు విధించారు. అంతేకాదు, వాళ్లని హోల్ లైఫ్ ఆర్డర్ లిస్ట్లో పెట్టారు. అంటే వాళ్లు జీవితంలో జైలు నుంచి బయటకు రాలేరన్నమాట. పెరోల్ కూడా ఉండదు. మరి మూడో వ్యక్తి పీటర్ రీస్. పీటర్ రీస్ని అమర్జీత్ చౌహాన్ హత్యకు నేరానికి సహకరించినందుకు దోషిగా తేల్చారు. అతనికి 23 ఏళ్ల జైలు శిక్ష పడింది. మిగతా 4 హత్యల కేసుల నుంచి అతన్ని విముక్తి చేశారు. న్యాయమూర్తి కూడా వాళ్ల నేరాన్ని అత్యంత భయంకరమైనది అని, వాళ్ల ప్రవర్తన హేయమైనది అని చాలా తీవ్రంగా వ్యాఖ్యానించారు. కేవలం ఒక వ్యాపారం కోసం, డబ్బు కోసం 5 ప్రాణాలు, అందులో 2 పసికందులు, ఎంత దారుణమా! చౌహాన్ కుటుంబానికి జరిగిన అన్యాయం మాటల చెప్పలేనిది. నిజమే. ముఖ్యంగా ఆ పిల్లల విషయం. వాళ్ల ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడం, అసలు వాళ్లు ఎలా చనిపోయారో కూడా ఖచ్చితంగా తెలియకపోవడం, అది ఈ కేసులో ఎప్పటికీ ఒక తీరని వేదనగా మిగిలిపోయింది. డబ్బు, అధికారం, వీటికోసం మనుషులు ఎంత క్రూరంగా మాలిపోతారో చెప్పడానికి ఇదొక భయంకరమైన నిదర్శనం. ఇలాంటి నేరాల వెనుక అసలు ఎలాంటి ఆలోచనలుంటాయి? సమాజంపై వీటి ప్రభావం ఎంత లోతుగా ఉంటుందో ఆలోచిస్తే ఎన్నో ప్రశ్నలు మిగిలిపోతాయి కదా. మరిన్ని నిజమైన మరియు వాస్తవ కథల కోసం మా ఛానల్ని సందర్శించండి.